183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. ఆశ ఫ్రీగా వచ్చే డబ్బు ఎంతటి మనిషినైనా తప్పు చేసేలాగా చేస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా మూఢ నమ్మకాల వైపు వెళ్లేలా చేస్తుంది. అదే జరిగింది విశాఖలో కూడా. ఒక రైల్వే ఉద్యోగి గుప్త నిధుల కోసం వేట మొదలుపెట్టాడు. చుట్టుపక్కల వాళ్లకు తెలియకుండా ఇంట్లోనే పూజలు చేయటం మొదలుపెట్టాడు. విశాఖలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కోటేశ్వరరావు అనే రైల్వే ఉద్యోగి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాటిచెట్లపాలెం రైల్వే క్వార్టర్స్ లో ఈ నిధుల కోసం 20 అడుగుల గొయ్యి తవ్వాడు. దీనికోసం ప్రత్యేకంగా విజయవాడ నుంచి తవ్వకాలు చేసే పని వాళ్లను పిలిపించాడు. క్వార్టర్స్ లో గుప్త నిధులున్నాయని స్వామీజీ చెప్పడంతో వాటిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో కోటేశ్వరరావు అతని తమ్ముడు గుప్త నిధుల వేట మొదలుపెట్టారు. దాదాపు 30 రోజుల నుంచి ఈ తంతు సాగుతోంది. కాళీమాతకు పూజ చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పడంతో పూజలు చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు మొదలెట్టినట్టు పోలీసులు చెప్పారు. కాగా ఈ విషయం బయటకు రావడంతో ఇంటికి తాళాలు వేశారు కోటేశ్వరరావు. ఇంట్లో వాస్తు సరిగ్గా లేదని, అందుకే పూజలు చేస్తున్నామని అన్నారు. ఇక గుంత తవ్వుతుంటే సౌండ్ రావటం, ఇలాంటి అనుమానాలు వస్తాయి కనుక ఎవ్వరికీ డౌట్ రాకుండా డీజే సౌండ్లు పెట్టి డ్రిల్లింగ్ చేసినట్టు గమనించారు పోలీసులు.